హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరి కోసం తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఏ విధంగా జరిగిందో అనే వీడియోని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు గంగమ్మ జాతర ఎంత ఫేమస్ అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం తిరుపతి. ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయర్ జరిగినటువంటి జాతర, అసలు గంగమ్మ జాతర ఎందుకు చేస్తారు, దాని వెనుకున్న స్టోరీ ఏంటి, అవన్నీ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఇప్పుడైతే మనం జాతర చూడడానికి అయితే వచ్చేసాము. ఈ జాతర ప్రతి సంవత్సరం మే నెలలో జరుగుతూ ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా జరిగిందనమాట, కానీ అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. బట్ మీ అందరి కోసం ఏ విధంగా జరిగింది అనేది నేను మీకు తప్పకుండా షేర్ చేసుకోవాలి కదా, అందుకని వీడియో చేస్తున్నాను. సో చూడండి, టెంపుల్ అయితే ఎంత చక్కగా అలంకరించారో, చాలా చాలా గ్రాండ్గా చేస్తారు. మొత్తం కూడా మనకి 7 రోజులు జరుగుతుంది గంగమ్మ జాతర. అంత ఫేమస్, చాలా ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ కూడా గంగమ్మ జాతరకి ఖచ్చితంగా వస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఛానల్లో గంగమ్మ టెంపుల్ కానీ గంగమ్మ జాతరకి సంబంధించిన విశేషాలు అయితే చాలా ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా జనం అయితే వస్తారు, మీరు చూస్తున్నారు కదా. రకరకాల వేషాలు వేసుకొని గంగమ్మ జాతరకి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తారు. తిరుపతి వాళ్ళైతే ఇక ఆ సందడే వేరు. 7 రోజులు ఒక పండగలాగా ఉంటుంది తిరుపతి మొత్తం. చూడండి, లైటింగ్స్తో అమ్మవారి రూపాన్ని కూడా ఎంత చక్కగా వీరు అలంకరించారో, చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ బయట అనమాట, ఇది టెంపుల్ ఆవరణ మొత్తం కూడా ఈ విధంగా డెకరేట్ చేసి, మొత్తం షాపులు చూడండి. మీకు జనాలను చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చాలా చాలా విచిత్రమైనటువంటి వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఇంకా చాలా చాలా వేషాలు అయితే వేస్తూ ఉంటారు. ఆ వేషాలు ఎందుకు వేస్తారు, అసలు గంగమ్మ జాతర ఎందుకు చేస్తారు అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా కుండలు చూడండి, ఒక్కొక్కరు ఎలాంటి వేషాలు వేశారో. సో చాలా బాగా అమ్మవారి వేషాలు, స్వామివారి వేషాలు, వెంకటేశ్వర స్వామి వేషాలు అలాగ వేసుకుంటూ వస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వేషాలు వేసుకొని, చీరలు కట్టుకొని, జడలు వేసుకొని, పూలు పెట్టుకొని వస్తారు. సో ఇదే ఇక్కడ స్పెషల్ అన్నమాట. మెయిన్ అబ్బాయిలు అమ్మాయిల వేషంలో, అమ్మాయిల్లాగా చీర కట్టుకొని చక్కగా అలంకరించుకొని రావడమే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వేషము. సో చూడండి, ఇదే అనమాట గంగమ్మ టెంపుల్ ముందు ఉన్నటువంటి ఆవరణ. సో ఇక్కడ ఫస్ట్ అక్కడ అమ్మవారిది ఒక రాతితో ఉంటుందన్నమాట. అక్కడ అందరూ ముందుగా దండం పెట్టుకొని ఇలా కొబ్బరికాయలు, హారతులు ఇచ్చిన తర్వాత వెనక వైపు అమ్మవారి ఆలయం అయితే ఉంటుంది, గర్భాలయము. సో అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. చూడండి, ఇక్కడ స్పెషల్ దర్శనం 50 రూపీస్ ఉంటుంది, ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. సో మనం ఏ దర్శనం మీకు పాసిబిలిటీని బట్టి వెళ్ళొచ్చు. సో చూడండి, అందరూ ఎలా వేషాలు వేసుకొని డాన్సెస్తో ఎంజాయ్ చేస్తున్నారో, చాలా వైభవంగా జరుగుతుంది. చాలా బాగా అందరూ గంగమ్మ జాతరలో పాల్గొంటారు. చాలా మంది భక్తులు అయితే ఎంతో దూరం నుంచి అయితే వస్తారు. అందరూ చూడండి, అబ్బాయిలే అమ్మాయిల వేషాలు వేసుకొని ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. సో గంగమ్మ అవిలాల గ్రామం కైకాల కులంలో జన్మించింది. ఒక ఆడపిల్ల, సాధారణమైనటువంటి ఆడపిల్ల, కానీ అమ్మవారి స్వరూపము. అప్పట్లో తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించే వాళ్ళట. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పాలెగాడు మహా క్రూరుడు. అమ్మాయిలు కనిపిస్తే వదలకుండా వాళ్ళని చిత్రహింసలు పెట్టేవాడు. ఆడికి తెలియకుండా ఎవరైనా పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళతో మొదటి రాత్రి తినతోనే గడపాలి అని చెప్పేసి వాళ్ళు ఆంక్షలు విధించారు. సో ఆ విధంగా ఉన్నటువంటి పాలెగాడి చేష్టలకి ఎవ్వరూ అడ్డు అదుపు చెప్పేవాళ్ళు కాదు. ఆ సమయంలోనే యుక్త వయసు వచ్చిన గంగమ్మను చూసి మోహించగా గంగమ్మ అతన్ని పట్టుకొని చంపేయడానికి ప్రయత్నిస్తే అతను అమ్మవారి స్వరూపం అని భావించి వెళ్ళి దాక్కుంటాడంట. సో గంగమ్మ ఆ పాలెగాన్ని పట్టుకోవడానికి 7 రోజుల పాటు 7 విచిత్రమైనటువంటి వేషాలు ధరించి వెతుకుతూ వాడిని బూతులు తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా అలా తిరుగుతూ ఉంటే ఆ
ఆ పాలెగాడు బయటకు రాకుండా దాంకొని ఉంటాడు. చివరిగా ఒకరోజు దొరవేషం వేయగా తన కోసం దొర వచ్చాడనుకొని అప్పుడు ఆ పాలెగాడు బయటకు వస్తే గంగమ్మ ఒక్క ఉదుటన కత్తితో అతని తల నరికి సంహరించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ, ఆడపిల్లలందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదిస్తుంది. సో గంగమ్మ ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళని రక్షించేందుకు పుట్టినటువంటి దైవ స్వరూపం అని భక్తులు భావిస్తారు. సో ఆ విధంగా గంగమ్మ ఏ విధంగా అయితే వేషాలు వేసిందో ఇప్పుడు ప్రజలు కూడా విచిత్రమైనటువంటి వేషాలు వేస్తూ దొర వేషం, తోటి వేషం, సున్నపు కుండల వేషం, మాతంగి వేషం, ఇలా రకరకాల వేషాలు వేసుకుంటూ అమ్మవారి కృపకి పాత్రులు అవుతారు. సో మెయిన్గా మాతంగి వేషం ఇలా అబ్బాయిలు అమ్మాయిలాగా వేయడం మనం ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. ఇది పుష్ప 2లో అల్లు అర్జున్ వేసినటువంటి వేషం కూడా ఇదే. సో అల్లు అర్జున్ పుష్ప మూవీకి గంగమ్మ జాతరకి కొంచెం రిలేటింగ్ ఉంటుందన్నమాట. ఆ స్టోరీ అక్కడ పెట్టారు అని మనకి ఇంకా తెలియదు. సో అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే అక్కడ ఉన్నటువంటి అమ్మవారి స్తంభం అన్నమాట. సో ఈ విధంగా అమ్మవారు అయితే ఈ వేషాలు వేయడానికి, అమ్మవారు బూతులు ఎందుకు తిడతారు అన్నదానికి రీజన్ అయితే ఇది. సో అమ్మవారి టెంపుల్ అంతా కూడా ఈ విధంగా అలంకరిస్తారు. ముఖ్యంగా ఇంతకు ముందు రోజుల్లో అమ్మవారు కడప జిల్లా ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉండి అక్కడ వచ్చేసి ఇలా నరబలులు కోరేవాళ్ళట. సో అలా నరబలులు ఇవ్వడానికి జనాలకి రీజన్ ఏంటంటే, ఫస్ట్ అమ్మవారు విచిత్రమైన రోగాలు అంటే మలేరియా అలాంటి చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి కదా, అలా అందరికీ గ్రామంలో వచ్చేలాగా అమ్మవారు చూసి వాళ్ళని తినేస్తూ ఉండేదట. సో అది ఆపడం కోసం అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు ప్రతి సంవత్సరం ఈ విధంగా జాతర చేసి నలబరి ఇవ్వాలి అని కోరారంట. సో అప్పుడు అమ్మవారు ఆ విధంగా కోరడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ సంవత్సరం ఎవరైతే ఊర్లో కొత్తగా వస్తారో వాళ్ళని బలిస్తూ ఉండేవారు. ఆ విధంగా మనకి తిరుమలలో చాలా తెలియకుండా అప్పటి రోజుల్లో తాతాచార్యులు అని స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆయన్ని తాత అని పిలిచే తాతాచార్యులు అనే గొప్ప వ్యక్తి ఉండేవారు. సో ఆయన్ని ఆ విధంగా అందరూ తాతాచార్యులు అని పిలుస్తూ ఉండేవారు. ఆయన ఒకరోజు ఆ గ్రామానికి వెళ్ళగా అప్పటికే ఎదురు చూస్తున్న గ్రామస్తులకి పొరుగురు నుంచి వచ్చిన వీళ్ళని బలించడానికి ప్రయత్నించగా ఆయన ఆ అమ్మవారు పూనిన వ్యక్తికి శంఖము చక్రము బాగా నిప్పుల్లో కాల్చి ఆ ముద్రలు వేయడంతో సో అమ్మవారు శాంతించి ఆ అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ తిరుపతిలో ఉండేటువంటి తాతయ్య గుంటలో ప్రతిష్ఠించారంట. సో అప్పుడు తిరుపతి అంతా కూడా మనకి గుంటలు, చెరువులు అలా ఉండేది. సో ఆ గుంట దగ్గర ప్రతిష్ఠించగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి దాన్నే తాతయ్య గుంట అంటారు. ఆ విధంగా అమ్మవారిని తాతాచార్యులు స్వయంగా తిరుపతిలో ప్రతిష్ఠించారు అని చెప్తూ ఉంటారు. అప్పటి స్టోరీ అన్నమాట. ఈ జాతరలు చాలా చోట్ల జరుపుకుంటూనే ఉంటారు. ఇలాంటి జాతరలను చూస్తే మనము అప్పటి మన నాగరికత ఎలా ఉండేది, అమ్మవార్లను పూజించడం ఏ విధంగా ఉండేది అన్న సంస్కృతి మనకి తెలుస్తుంది. ఎంత మనము అభివృద్ధి చెందినా, ఎంత బాగా డెవలప్ అయినా కూడా ఇలాంటివి చూస్తుంటేనే మన ఆచారాలు అనేవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇప్పటికీ కూడా అమ్మవారికి బలులు ఇవ్వడం అనేది, నరబలులు కాదు, అవంతా అంతరించిపోయాయి. సో మామూలుగా జంతు బలులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. చాలామంది భక్తులు కూడా నమ్ముతూ ఉంటారు అమ్మవారికి ఇలా ఇవ్వడాన్ని. సో ఇక్కడ కూడా చాలా అయితే ఇస్తూ ఉంటారు. ఆ గంగమ్మ జాతరకు వస్తే మీకే తెలుస్తుంది. అలాగే గంగమ్మని చివరి రోజున ఒక 7 నుంచి 8 అడుగుల మట్టితో వరిగడ్డితో అమ్మవారి రూపాన్ని చేసి చివరిగా ఆ అమ్మవారి యొక్క చెంపని నరికి విచిత్రమైనటువంటి బూతులు తిట్టి అమ్మవారిని శాంతపరుస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అమ్మవారు తృప్తి చెంది కోరిన కోరికలు ఇస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పటికీ కూడా అది జరుగుతూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే తప్పకుండా గంగమ్మ జాతరని మాత్రం మిస్ అవ్వకండి. జాతర జరిగే సమయంలో తప్పకుండా వచ్చి మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. అప్పటి రోజుల్లో ఆదిమానవులు ఉన్నప్పటి నుంచి అమ్మవారిని చెట్టు కింద రాళ్ళ రూపంలో పూజించేవారు. సో అమ్మవార్లకి పెద్దగా గుళ్ళు అయితే ఎక్కడ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక రాయిని కూడా ఒక చెట్టు కింద పూజించే సంస్కృతి మనది. సో అక్కడి నుంచే ఈ సంస్కృతి ఆదిమానవుల కాలం నుంచి వచ్చింది అని అనడం కోసమే దానికి చిహ్నంగానే ఇప్పుడు ప్రతి చోట కూడా ఒక చెట్టు కింద ఒక రాయి ఉంటే మనం పూజిస్తూ ఉంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారము. సో ఆ విధంగా ఇక్కడ కూడా గుళ్ళు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అమ్మవార్లకి. జాతరలు అనేవి అప్పటి నుంచే చేస్తూ ఉండేవారు, బలులు ఇస్తూ ఉండేవారు. ఆ సంస్కృతి అంతా కూడా మనం ఎంత అభివృద్ధి చెందినా
పోకుండా ఇప్పటికీ కూడా చూస్తూ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఈ విధంగా గంగమ్మ జాతరలో వేషాలు వేసి భక్తులు వారి యొక్క కోరికలను, మొక్కుబడులు ఉన్నవాళ్ళు పిల్లలకి వేషాలు వేసి చూస్తాము అని చెప్పేసి పెద్దవాళ్ళు వేషాలు వేసుకుంటారు అని చెప్పి మొక్కుకొని అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. సో అమ్మవారికి అంబలి, పొంగళ్ళు వండటం, అంబలి పెట్టడం చాలా ఇష్టంగా చేస్తారనమాట. అమ్మవారు కూడా ఆ ఇష్టంగా స్వీకరిస్తారు. అలాగే అమ్మవారికి ప్రసాదంగా కళ్ళు, సారాన్ని కూడా పెడుతూ ఉంటారు. ఇప్పటికీ అది జరుగుతూ ఉంటుంది. సో జాతర అంటే ఒక వైబ్ ఉంటుంది. మనం ఎన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నా జాతర అంటే తప్పకుండా మనం సొంతూరుకి వెళ్తూ ఉంటాము. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మెయిన్లీ ఈ సమ్మర్ సీజన్లో జాతరలు అయితే చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి గ్రామాల్లో, మనకు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. సో చూడండి, ఇలాంటి కుండలు కూడా తల మీద పెట్టుకొని అంతా దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అవి పగలు కొడుతూ ఉంటారు దిష్టి తీపించుకొని. సో అమ్మవారికి పొంగళ్ళు వండి పెట్టడానికి కూడా అక్కడే ఉంటాయి అన్ని సామాగ్రి, పూజా సామాగ్రి. సో తప్పకుండా మీరు తిరుపతి వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి. సో ఇదేనండి ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.